సునీత టార్గెట్ రేవంత్ గా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అటు సీఎం సొంత ఇలాఖా నుంచే ఆయనను ఎదుర్కొనేందుకు స్కెచ్ చేసింది. కొడంగల్లో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు సీఎం వర్సెస్ కేటీఆర్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. అసలు అటు అసెంబ్లీ సమావేశం తర్వాత తెలంగాణలో పొలిటికల్ చలిమంటలైతే మరింత పెరిగే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశం గురించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మెద్దెల జితేందర్ గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. ఇక బీజేపీ నుంచి శంకరోళ్ల రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ జితేందర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. సో చూస్తున్నాం కొన్ని రోజుల నుంచి అటు సీఎం వర్సెస్ మాజీ సీఎం గా కనిపించింది. ఆ తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ తర్వాత నుంచి కంటిన్యూస్ గా అటు కాంగ్రెస్ రియాక్ట్ అవ్వడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు రియాక్ట్ అవుతున్నారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా ఎంట్రీ ఇచ్చి ఆయన కూడా మాట్లాడారు. సో మొత్తం మీద అయితే మీ పైన మీరే టార్గెట్ గా అటు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు కొడంగల్లోనే మీ సొంత జిల్లా సీఎం సొంత జిల్లాకు సంబంధించి అక్కడే కూడా బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఏమనుకుంటున్నారు? మిగతా వారు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి. అండ్ అదే విధంగా కల్లూరి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ జితేందర్ గారు గుడ్ మార్నింగ్. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారాలండి. ఇది ఒక శుభ పరిణామం అండి. ఎప్పుడైనా కూడా పాలక పక్షమే ఒకటే ఉంటే బాగుండదు, ప్రతిపక్షం కూడా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తి చూపాలి. అప్పుడే అభివృద్ధి చెందుతుంది, మంచి జరుగుతుంది. ఎందుకంటే మరి వారికి కూడా దాదాపుగా 34-35 సీట్లు ఇచ్చారు కాబట్టి 34-39 సీట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ పాత్ర కూడా ప్రముఖమైంది. కానీ మరి అదే విధంగా అనేక పర్యాయాలు కూడా కేసీఆర్ గారిని రమ్మని చెప్పినారు. మా ముఖ్యమంత్రి గారు గాని మంత్రులు గాని అందరు కోరుకున్నదే అది. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియామకాల విషయంలో మనం ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి 1200 మంది బలిదానంతో తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ మరి అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఆ రోజు సమైక్య పాలనలో అనేక రకాల ఇబ్బందులు ఎదురైనాయి. అందులో నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడిట్లలో అన్యాయం జరిగింది కాబట్టే మనం ఇంత బలిదానమైనా కూడా మనం ఈ రోజు తెచ్చుకోగలిగినాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా మరి 2 రాష్ట్రాలలో ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే కేసీఆర్ గారు మరి ప్రజల మ్యాండేటరీ ప్రకారంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాలు పరిపాలించాడు. పరిపాలించినప్పుడు ఆయన రాష్ట్రాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉండే. అందులో మరి నీళ్లు నిధులు నియామకాలు. మరి నీళ్లు అన్నప్పుడు మనకు 2 జీవనదులు మరి పారుతున్నాయి, ఒకటి కృష్ణా గోదావరి. మరి కృష్ణా పరివాహక ప్రాంతం అనేది సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా మరి బలైపోయిందో, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాయో చూసినాం మనం. అందులో మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో కృష్ణా రివర్ లో మరి ఉన్నటువంటి పరిస్థితులలో మన జరిగినటువంటి సంఘటనలో పాలమూరు రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఉన్నటువంటి ప్రాజెక్టు విషయంలో మరి నేను ఈ విధంగా చేస్తా ఆ విధంగా చేస్తా నేను బయటకు వస్తా అని చెప్పడం జరిగి బయటకు వచ్చింది ఆయన. మరి గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఆయన చేసినటువంటి నిర్వాహకం ఏంది? మరి సరే, అంటే ఇప్పుడు ఒకటి జితేంద్ర గారు, ఈ 10 సంవత్సరాల గురించి ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇవన్నీ మీరు అడగడానికి రెడీ ఉన్నారు. కానీ నా పాయింట్ ఏంటంటే సీఎం సొంత ఇలాకా కొడంగల్లో సభ పెడుతున్నారంటే అక్కడ మాట్లాడేది ఈ 10 ఏళ్లలో వాళ్ళేం చేశారని చెప్పుకుంటారు. కానీ మీరు కూడా చేస్తున్న మీరు విఫలమైన మీరు ఫెయిల్యూర్ సమ్స్ అన్ని కూడా ఎక్కువగా అక్కడ హైలైట్ చేస్తారు కదా, మీ సొంత ఇలాకాలోనే కదా. మరి అక్కడేం మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు? మంచిదే అంటారా అక్కడ కూడా వెళ్ళి మీ గురించి మాట్లాడితే? చూడండి, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఏదైనా విమర్శ వచ్చినప్పుడు అది విమర్శలో అది ఇబ్బందికరంగా ఉంటే బాగు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, తప్పకుండా అది ఉంటది. కాబట్టి కొద్దిగా మనం ఇందులో అక్కడ జరిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో నేను ధర్నాలు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మాట్లాడాడు. కృష్ణా రివర్ లో జరుగుతున్నట్టు అన్యాయాన్ని ఈ రోజు ఆంధ్ర పాలకులు గత 10 సంవత్సరాలలో చేసినటువంటి నిర్వాహకాలు కొంత మనం చర్చించుకోవాలి దీంట్లో. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ మరి కృష్ణా రివర్ లో జరుగుతున్నటువంటి మనకు పోతిరెడ్డిపాడు నుంచి మొదలు పెడితే ప్రకాశం బ్యారేజ్ వరకు మనకు రావాల్సినటువంటి కృష్ణా రివర్ లో 811 టీఎంసీలు రావాలి. మన పరివాహక ప్రాంతం అనేది 49, తర్వాత ఆంధ్ర పరివాహక ప్రాంతం అనేది 31% ఉంది.
దాని ప్రకారంగా బేరీజు వేసుకుంటే 119 మనకు టీఎంసీలు 512 టీఎంసీలు రావాలి. అదేవిధంగా ఆంధ్రాకు 229 టీఎంసీలు రావాలి. మరి ఇక్కడ మనకు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ప్రకారంగా వారికి 512 ఇచ్చిర్రు, మనకు 229 ఇచ్చిండ్రు. యాక్చువల్ గా మనకు రావాల్సింది 512 రావాలి, మనకు 811. మరి అక్కడ మరి అదే విధంగా ప్రిపేర్ అయ్యండి, మరోసారి ప్రిపేర్ అయ్యండి. అన్ని తప్పులు మాట్లాడుతున్నారు, అవన్నీ తప్పులు లెక్కలు. ఒక నిమిషం అండి రామూర్తి గారు, నేను మీ దగ్గరకు వస్తాను. సోదరా జితేందర్ గారు ఒకటి జితేందర్ గారు, మీరు చెప్తున్న పాయింట్ ప్రకారం చూస్తే ఇప్పుడు కృష్ణా జలాల గురించి మాట్లాడాలి కానీ పాలమూరు రంగారెడ్డి గురించి కేసీఆర్ మాట్లాడొద్దు అన్నట్టుగా మీరు చెప్తున్నారు, అంతేనా మీ పాయింట్? ఎస్ అండి, వినాలి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి ఆయన మాట్లాడేది అవసరం లేదు, మాట్లాడితే కృష్ణా జలాలే మాట్లాడాలి. ఒకటండి, కృష్ణా రామూర్తి గారు, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దాన్ని కరెక్ట్ చేయండి. ఒక నిమిషం ఆగండి. చెప్పండి చెప్పండి జితేందర్ గారు, మీరు కమ్ టు ద పాయింట్. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నంటే కృష్ణా రివర్ లో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మనకు రావాల్సింది 512 రావాలి యాజ్ పర్ మనకున్నటువంటి పరివాహక ప్రాంతం పరంగా. అదే విధంగా 1969 లో బచావత్ ట్రిబ్యునల్ స్టార్ట్ చేసినప్పుడు మనకు రావాల్సినవన్నీ ఇవ్వకుండా, మరి అదే విధంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ దగ్గరకు వచ్చే వరకే మనకు 299, 512 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం చూస్తే ఈ రోజు మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి 130 టీఎంసీలు తీసుకుంటున్నారు. అదే విధంగా అది రెండోది నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి 140 టీఎంసీలు తీసుకుంటున్నారు. పోతిరెడ్డిపాడు చూడండి, పోతిరెడ్డిపాడుల ఆ రోజు 4 గేట్లు ఉండే, ఆ తర్వాత మధ్యలో దాన్ని 14 చేసిండ్రు, ఆ తర్వాత మళ్ళా 24 చేసిండ్రు. జగన్ వచ్చిన తర్వాత మళ్ళా ఒక 14 పెంచుకున్నాడు. దాని ప్రకారంగా అదే విధంగా అక్కడికి వస్తే సంగమేశ్వరం నుంచి 2 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు నుంచి 8 టీఎంసీలు, డైలీ 10 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తున్నారండి. అక్కడి నుంచి నెలంతా కలుపుకుంటే దాదాపుగా 300 టీఎంసీలు తీసుకుపోతుంది. మొత్తం కలిపి దాదాపుగా 600 టీఎంసీలు అనేది ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు. కాబట్టి మనం తీసుకుంటుంది ఏంది, లెఫ్ట్ కెనాల్ ద్వారా 140 టీఎంసీలల్లా మళ్ళీ అందులో మనకున్నటువంటి పరిస్థితులలో మనకు ఖమ్మంకు దాదాపుగా ఒక 40 టీఎంసీలు, తర్వాత నల్గొండకు 70 టీఎంసీలు కలుపుకుంటే ఓన్లీ 110 టీఎంసీలే తీసుకుంటాం. అందులో నుంచి మళ్ళా ఒక 30 టీఎంసీలు, 28 టీఎంసీలు. ఒక్క నిమిషం వినండి, పూర్తిగా వినాలి ఇది, ఎందుకంటే తెలియాలి ఏ విధంగా జల దోపిడీ అవుతుంది అనేది. అయితే అందులో అది మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరికి పోతున్నాయి. టోటల్ గా మరి ఈ పరివాహక ప్రాంతం అనేది అన్యాయం అయిపోయింది. మరి దాన్ని మనం ఆ రోజు మనం అనుకున్న ప్రకారంగా రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది ఒక 12 లక్షల మన ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఆశయంతో మరి మొదలు పెట్టాల్సిన అవసరం ఉండే. మరి అది రోజు ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు, ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకు చేయాల్సిన అవసరం ఉండే. అక్కడ దాదాపుగా 600 టీఎంసీ నీళ్లు తీసుకుంటే మనం కనీసము ఒక 110 లెఫ్ట్ కెనాల్ ద్వారా తీసుకుంటున్నాము. అదే విధంగా మనం ఇక్కడికి వచ్చే వరకే మనకు ఎస్ఎల్బిసి పూర్తి కాలేదు. మరి ఎస్ఎల్బిసి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉండే. 2 నదులలో కనీసము అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద వెచ్చించారు. మరి ఇటు 50 అటు 50 చేస్తే ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది మరి పూర్తి అయితే ఇక్కడ కూడా 12 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తుండే కదా. మరి ఈ ప్రాబ్లమే ఉండకపోతుండే. 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి 2 వైపులా ఉన్నటువంటి నదుల్ని వాడుకోలేక ఫెయిల్ అయిపోయినటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరం మీద కక్కుర్తి పడి, కమిషన్ మీద కక్కుర్తి పడి చేసిండా, మరి ఎలా చేసిండు అనేది మనం చర్చించుకోవాలి. ఒక నిమిషం అండి జితేందర్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. రవికుమార్ గారు, అయితే సో ఏదైతే తెలంగాణ పాలిటిక్స్ చూస్తుంటే ఓకే, సీఎం వర్సెస్ మాజీ సీఎం వర్సెస్ గా మాటలు నడిచాయి, తర్వాత కేటీఆర్ కూడా మాట్లాడారు. ఇదంతా ఒక సైడ్ అవుతుంటే సడన్ గా నిన్న కిషన్ రెడ్డి వచ్చేసి కూడా అటు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కాస్త పాజిటివ్ గా మాట్లాడారు.
బయటకు వచ్చేసి 10 ఏళ్ల పాలనలో ఎప్పుడు కేంద్రంతో కలిసి పనిచేసింది లేదు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పనిచేస్తుంది అని చెప్పేసి కాస్త పాజిటివ్ గా మాట్లాడారు. మరోపక్క బండి సంజయ్ ఏమో అసలు ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు, జవాబుదారితనం లేదు, అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు, ఈ రకంగా చూస్తే ఫెయిల్యూర్స్ అంటూ కూడా అంటే ఒకటే పార్టీ నుంచి ఇద్దరు డిఫరెంట్ గా మాట్లాడడం ఏంటి? అసలు బీజేపీ ఏమనుకుంటుంది ఇక్కడ అసలు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పింది ముందుగా మీకు ప్రేక్షకులకి పనులు ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. కిషన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే 2018 తర్వాత అండి, 2018 ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా కేంద్రంతో సహకరించుకొని పోవాలి, కేంద్రం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాలను కలుపుకొని పోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా చేయలేదు. కేవలం మనసులో ఏముండిందంటే ఆయన మనసులో ఒకటే ఉండేది, పార్టీని దేశవ్యాప్తంగా ఏ విధంగా విస్తరింపజేయాలి, పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలంటే కేంద్రం పైన విమర్శలు చేయాలి, కేంద్రం పైన విమర్శలు చేయాలంటే కేంద్రంలో ఇక్కడ తెలంగాణలో కేంద్రంతో సహకరించుకుంటూ పోతే కేంద్రం పైన ఎట్లా విమర్శలు చేస్తారు? విమర్శలు చేయలేరు కాబట్టి కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతోనే కేసీఆర్ గారు చివరి 3.5 సంవత్సరాల పాలన కొనసాగింది. మీకు తెలుసు దేశవ్యాప్తంగా ఆయన తిరిగినారు, పంజాబ్ తిరిగినారు, మహారాష్ట్ర పోయినారు, ఆంధ్ర కూడా పోయినారు, ఆంధ్ర కూడా అధ్యక్షుని పెట్టుకున్నారు, ఇక్కడ మహారాష్ట్ర కొన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కొన్ని సీట్లు గెలిచినామని చెప్పుకున్నారు. అంటే టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసి దేశవ్యాప్తంగా నేను నా పార్టీని విస్తరించుకోవాలి, ప్రధానమంత్రి క్యాండిడేట్ అవ్వాలి, ఇంకా ఎక్కడ దాకా పోయారంటే ఆజ్తక్ ఆయన యాంకర్ ఒక ఆయన చెప్పారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ లోకల్ పార్టీస్ అయితే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలకన్నిటికీ కూడా స్పాన్సర్షిప్ ఇచ్చే విధంగా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. కాకపోతే నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టాలని చెప్పేసి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి, 100 కోట్లు పెట్టి విమానం కూడా కొన్నారు. ఇవన్నీ కూడా చూసినాం మనం. అదే విషయాన్ని కిషన్ రెడ్డి గారు ప్రస్తావించారు. అదే సమయంలో బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అనేక విధాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం పైన పోరాటం చేసినారు, పాదయాత్రలు చేసినారు, ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ప్రజలకు తీసుకున్నారు, ఊరూరా తీసుకున్నారు, గడపకి తీసుకున్నారు. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ మనం చూసినాం. అనేక లోపాలు ఉండే కేసీఆర్ గారి పాలనలో, ఆయన నిర్ణయాల్లో అనేక లోపాలు ఎట్లా అంటారు అంటే ఇప్పుడు ఏమైనా అభివృద్ధి విషయంలో ఏదైనా తక్కువ జరిగిందంటే దాన్ని లోపం కింద అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రాంతీయ పార్టీ వచ్చినా వాళ్ళు నేషనల్ పార్టీగా అవ్వాలనుకోవడంలో తప్పు లేదు, ఎవరికైనా అనుకుంటారు. అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది వాళ్ళ నిర్ణయం, కానీ దాని లోపం కింద ఎట్లా చూస్తారు? నేను ఒక ఉదాహరణ చెప్తానండి. నేనేం చెప్పినామంటే అప్పట్లో విద్యుత్ గురించి కావచ్చు, విద్యుత్ గురించి ఒక ఉదాహరణ చెప్తా, ప్రాజెక్టు గురించి కూడా ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మా పాలమూరు జిల్లాలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే, కృష్ణా నుంచి స్టార్ట్ చేస్తే నెట్టంపాడు, కోయిల్సాగర్, అక్కడ నుంచి మహబూబ్నగర్ దాకా ఏదైతే నది పారుతుందో అక్కడ ఉన్నటువంటి దాదాపు 10-12 ఈ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటికి డబ్బులు కేటాయిస్తే ఆ డబ్బులు కేటాయించిన డబ్బుల ద్వారా ఎంతో కొంత భూమి సాగులోకి వస్తుంది. కేవలం మీరు కాళేశ్వరం పైన దృష్టి పెట్టారు. కాళేశ్వరం పైన దృష్టి పెట్టడం ద్వారా ఆ కాళేశ్వరం కంప్లీట్ అయ్యి దాని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్ని కంప్లీట్ అయ్యి మన దగ్గరికి రైతులకు వచ్చే వరకు చాలా సమయం పడుతుంది. అట్ ది సేమ్ టైం దీనిపైన కృష్ణా నది పైన కూడా ఫోకస్ పెట్టండి. ఈ కృష్ణా నదిలో ఉన్నటువంటి ఆ జూరాల కింది ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. చిన్న డబ్బు 10,000 కోట్లతో ఒక 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి, 5,000 కోట్లతో ఒక 2 ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. ఇవన్నీ చేయండి అని చెప్తే పట్టించుకోలేదు. అప్పుడు అవును వాస్తవం. విద్యుత్ ప్రాజెక్టుల గురించి మనం చెప్పినాము. విద్యుత్ ప్రాజెక్టుల గురించి 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టు 2013 తర్వాత 2014లో విద్యుత్ సంస్కరణ దేశంలో ఏ విధంగా వచ్చిన దాని తర్వాత ఇక్కడ మన మణుగూరులో ఏదైతే ఖమ్మంలో మణుగూరులో ఏదైతే విద్యుత్ మీరు స్టార్ట్ చేస్తున్నారో దాన్ని అట్లా కాదు, క్రిటికల్ టెక్నాలజీలో చేస్తే గానీ మనకు లాభంగా ఉంటుంది. అదే విధంగా రెన్యూబుల్ ఎనర్జీస్ పైన మనం ఫోకస్ చేయాలని చెప్పేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాయోజిత పథకాలు పెడితే ఆ పథకాలని యాక్సెప్ట్ చేయకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. అట్లానే రీజనల్ రింగ్ రోడ్ అప్పటి నుంచే ప్లానింగ్ ఉండింది. ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమి గురించి చేసుకోండి, కేంద్రం సహకరిస్తామని చెప్పినా కూడా, అప్పుడు నితిన్ గడ్కరీ గారు చెప్పినా కూడా అప్పటి నుంచి కూడా పెద్ద సహకారం రాష్ట్రం నుంచి అందలేదు. ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ అప్పటికంటే ఇప్పుడే బాగుందని చెప్తున్నాను. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నానండి. కేసీఆర్ గారు కానీ లాస్ట్ 2 years నుంచి యాక్టివ్ గా ఉండింటే మేబీ అని చెప్తున్నాను. ఒకవేళ యాక్టివ్ గా ఉండింటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో కొన్ని హామీలను అమలు అయ్యేవేమో అని ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు నాకు. ఎందుకు అంటే కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ నేత అసెంబ్లీలో కూర్చొని మీరు 100 రోజుల్లో అమలు చేయాల్సినటువంటి హామీలు ఒక 10 ఉన్నాయి, ఈ 10లో ముఖ్యమైనవి ఖచ్చితంగా మీరు అమలు చేయాల్సిందని పట్టుబట్టింటే ఏమో కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదేమో, యువతకి నిరుద్యోగ 4,000 రూపాయలు ఇచ్చేదేమో, పింఛన్ 4,000 ఇచ్చేదేమో,
వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇచ్చేదేమో, అదేవిధంగా 1,00,000 రూపాయలకి తులం బంగారం అది మహిళలకు ఇచ్చేదేమో, ఏమో చెప్పలేం కదండి ఇవన్నీ కూడా. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా తను ఒక 30 సెకండ్స్ అని మాట్లాడాడు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా తను చేయాల్సిన పనులు గత 2 సంవత్సరాలు చేసింటే ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ నిర్ణయాల్లో ఏమైనా మార్పు వచ్చేదేమో, ఆ ప్రభుత్వ నిర్ణయాల్లో కొన్ని ప్రజల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి కొన్ని పథకాలు అవన్నీ అమలు అయ్యేవేమో అనేది మా యొక్క ప్రశ్న. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ 2 సంవత్సరాల తర్వాత బయటికి రావడం వల్ల ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని తను వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంటే తప్పులు చేసేదాకా వేసి చూసి తప్పులు చేసేంత వరకు నష్టం జరిగిపోయేంత వరకు, అంటే తప్పులు చేయడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుందండి? ప్రజలకు జరుగుతా ఉంది కదా. ఆ ప్రజలకు నష్టం జరిగేంత వరకు వేచి చూడడం ఎందుకు? అంతకుముందే అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం సరిపోయేది కదా. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ప్రజల్లో ఎప్పుడైతే మీరు ప్రజల నుంచి కనెక్షన్ మీరు కట్ చేసుకుంటారో, ప్రజలతో మీరు సంబంధాలు తెగదెంపు చేసుకుంటారో, మీరు ప్రజలు కూడా మీతో ఉన్న సంబంధాలు తెగదెంపులు చేసుకుంటారు. మీకు నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే సీట్లు కూడా, ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అధికారంలో ఉండరు. అధికారంలో ఉన్నప్పుడు మీ పైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. మీ పైన బాధ్యత ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రభుత్వ అధినేతగా మీరు సంయమనం పాటించాలి, బాధ్యతగా మెలగాలి, మీ భాష మితంగా ఉండాలి, హితంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు గీత దాటకూడదు. మీరు గీత దాటితే ప్రతిపక్షం నుంచి ఇంకా ఎక్కువ ఫోర్స్ తో మీకు అదే విధంగా రిప్లై వస్తుంది కదా, అదే విధంగా మీకు బదులు వస్తుంది కదా. ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి, ఈ ప్రభుత్వ అధినేతని మర్చిపోయి ఇష్టం వచ్చేట్టు మాటలు మాట్లాడడం ఆయనది కూడా తప్పే. అదే విధంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఆ విధమైన భాష వాడడం అది కూడా తప్పే. ఈ రెండు తప్పే. భావితరానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇటువంటి భాష వాడడం వల్ల? ఏం మెసేజ్ రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చాలా ప్రశ్నలు మీ వైపు చూపిస్తున్నాయి, అడుగుతున్నాయి కూడా. 2 ఏళ్ల తర్వాతే కేసీఆర్ ఎందుకు యాక్టివ్ అయ్యారనే ప్రశ్నలు. అండ్ ఇంకొకటి, కొడంగల్లో బహిరంగ సభలో ఏం ప్లాన్స్ ఉన్నాయి, మీ స్ట్రాటజీస్ ఏంటి, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది అదొకటి ఉంది. అసలు మీ మెయిన్ ఎజెండా ఏంటి, ఆ సభలో ఏం మాట్లాడబోతున్నారని అదొకటి ఉంది. అండ్ ఇంకొకటి, మాట్లాడాల్సి అంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఇదంతా ఓకే, మీరు ఏం చేశారు, మీ హయాంలో ఏం చేస్తారో ఇవి మాట్లాడాలి. ఈ వైఫల్యాల గురించి కూడా మాట్లాడుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం భాష కూడా ఇంపార్టెంట్ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఏం చెప్తారు? ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరే అన్నట్టుగా ఉంది. కాబట్టి భాష గురించి వస్తే ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు. లేదండి, మేము స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఏదైతే వాస్తవంగా ఏంటంటే అప్పుడు నియోజకవర్గాలు తిరిగేటప్పుడు ప్రచారంలో స్టార్ట్ చేసిండు. ఎందుకంటే తంతం, గుద్దుతాం, పేగులు మెడలేసుకుంటాం, ఏదైతే ఆ గోడ మీద వాళ్ళనే కాకి ఈ గోడ మీద వాళ్తే కాల్చి చంపుతాం, అదే విధంగా రాళ్లతోని కొడతాం అంటే పిచ్చిలేసినట్టు మాట్లాడింది ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి. దాని తర్వాత ఏదైతే ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు, ఎందుకంటే అది విద్యార్థుల మీటింగ్ కానీ, మహిళల మీటింగ్ కానీ, ఇంకేమైనా ప్రభుత్వ మీటింగ్ కానీ, అన్ని ప్రభుత్వ మీటింగ్లే, మహిళల మీటింగ్ కానీ, అదే విధంగా ప్రభుత్వ మీటింగ్లు పెడతారు. సిఎస్ ఉంటుంది, దానిపైన అధికారులు ఉంటారు, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అందరు ఉంటారు. వివిధ వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సెక్షన్స్ దాని మీద ఉంటాయి. దాన్ని మొత్తం రాజకీయ సభ మలుచుకొని కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ సాగు కోరడం ప్రతిసారి అదే అండి. మొన్నటికి మొన్న నీ అవ్వ అని మాట్లాడాడు. ఎంత ఘోరమంటే ఒక ముఖ్యమంత్రి అంటాడు అవ్వ అని మాట్లాడతాడు. ఎంత సిగ్గండి, ఎంత సిగ్గుచేటండి. వాస్తవంగా రాష్ట్రం ఇజ్జత్ అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిత్రులు ఎవరైనా కూడా, ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు కానీ ఇప్పుడు రవికుమార్ అన్న కూడా ఏదో క్లియర్ చెప్పిండు. ఎందుకంటే కేసీఆర్ గారు 2 ఏళ్లు ఏదైతే అసెంబ్లీకి రాకపోతే, బయటికి రాకపోతే తీవ్ర నష్టం జరిగిందంటే నేను ఒప్పుకుంటున్నా ఏదైతే అన్న విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు ఉంటేనే లాభం జరుగుతుంది, లేకపోతే నష్టం జరుగుతుంది అని క్లియర్ గా చెప్పిండు. ఎందుకంటే ఒక బలమైన నేతను ఒప్పుకున్నందుకు రవికుమార్ అన్నకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అంటే 2 ఇయర్స్ తర్వాత యాక్టివ్ అయ్యారని అన్నారు కదా. మీరు ఒకవేళ కేసీఆర్ ముందే అసెంబ్లీకి వచ్చి ఉంటే ఈ 100 ఏళ్లలో వాళ్ళు టార్గెట్స్ కంప్లీట్ చేసేవాళ్ళు కదా. మరి మీరు ఒప్పుకున్నట్టే కదా ఈ లెక్కన చూస్తే. మీరు 100 డేస్ రాకుండా వినండి చెప్తా. వాళ్ళు 8 మంది అసెంబ్లీలో ఉన్న విషయం మర్చిపోయి వాళ్ళు కొట్లాడతలేరని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడు. బీజేపీ పార్టీ మాకు చేత కాదు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మేము కొట్లాడలేము, గౌరవ కేసీఆర్ గారే కొట్లాడాలని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక 1 ఇయర్ ఏదైతే 20 వెంక ఎరగడం వల్ల పెద్ద మనిషి కొంచెం ఇబ్బంది పడ్డాడు. దాని తర్వాత మేము కూడా ఒక 1 ఇయర్ టైం ఇవ్వాలనుకున్నాం. ఒక ప్రభుత్వం ఏదో మార్పు అని ప్రజలు తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలనుకున్నాం. వాస్తవంగా వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇచ్చినాం, ఒక 2 ఏళ్ల టైం ఇచ్చినాం.
2 నెలల నుంచి నీటి విషయంలో ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయం కూడా పూర్తిగా తెలుసుకున్నాను. ఎందుకంటే జితేంద్ర అన్న కొంచెం ప్రిపేర్ అయ్యి రావాలి. ఎందుకంటే నీటి విషయంలో అన్ని తప్పులు చెప్పింది. అసలు ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటైనాయి, ఈ ట్రిబ్యునల్ అత్యధిక కారకమైంది కొంచెం కులంకుశంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే 69లో ఏదైతే వాస్తవంగా ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైన తర్వాత వాస్తవంగా ఏంటంటే మళ్ళీ దాని తర్వాత ఏదైతే 1976లో KWTT అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అని ఏర్పాటు చేసింది. అది ఏదైతే 73లో ఏర్పాటు చేసిన తర్వాత అది 76లో అమల్లోకి వచ్చింది. 76లో ఏ విధంగా అమల్లోకి వచ్చిందంటే అప్పుడు 3 రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్రకు సంబంధించి ఏదైతే 560 టీఎంసీలు వాళ్ళకి కేటాయింపు చేసిండ్రు, కర్ణాటకకు 700 టీఎంసీలు, అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే మన రాష్ట్రాలు విడిపోలేదు. ఎందుకంటే అప్పుడు అంతకు ముందు ఏదైతే వాస్తవంగా 48 నుంచి వెళ్ళి దాని తర్వాత మనకు 45లో స్వాతంత్రం వచ్చినప్పుడు 8 ఏళ్ళు సపరేట్ గా ఉన్నాం. అప్పుడు ఇవి ట్రిబ్యునల్ ఏర్పాటు లేదు కాబట్టి అప్పుడు అవన్నీ లేవు. ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 800 టీఎంసీ, ఎందుకంటే 2 రాష్ట్రాలు అప్పుడు కాలేదు కాబట్టి ఆ 800 టీఎంసీలు మొత్తం ఏంటంటే ఏదైతే 76లో అమలుకు వచ్చినప్పుడు 2060 టీఎంసీలు 2060 టీఎంసీలు మాత్రమే ఏదైతే ఇందులో ఉన్నాయి. దీని భాగంగా వాళ్ళు పంచడం జరిగింది. దాని తర్వాత ఎందుకంటే KWTT2 రెండవది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం వాటర్ కేటాయింపులు వస్తున్నాయి అనడం అజ్ఞానం. ఎందుకంటే తెలియదు, ఎందుకంటే పూర్తిగా తెలుసుకోవాలి వాటర్ విషయాలు. ఎందుకంటే అందులో ఏదైతే అది అమలు కాలేదు, అదే విధంగా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్ళి దీని మీద రాష్ట్రాలు. ఎందుకంటే నీటి లభ్యత కూడా అప్పుడు ఏదైతే 76లో కేటాయింపు ప్రకారము ఏదైతే 2060 టీఎంసీలు మొత్తం కృష్ణానదిలో ఉన్నాయని తెలిస్తే ఈ ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే 2578 టీఎంసీలు ఉన్నాయని చెప్పింది. అంటే కొంచెం పెంచింది. కానీ ఇక్కడ ఏంటంటే అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంతవరకు వాస్తవంగా దీని అమల్లోకి రాలేదు. దీని రిపోర్ట్ కూడా ఫైనల్ గా రాష్ట్రాలు ఒప్పుకోలేదు. ఒక్క నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి. లేదు చెప్పాలి, నేను చెప్పాలి. ఒక నిమిషం ఆగండి. నువ్వు మధ్యలో రాకన్నా నువ్వు మధ్యలో రాక నేను చెప్తాను. నువ్వు మధ్యలో అది కాదండి. ఇప్పుడు రామ్మూర్తి గారు ఆయన తప్పు చేశారు, మీరు కరెక్ట్ చేస్తున్నారు, కరెక్టే. గానీ అసలు కృష్ణా వాటర్ గురించి ఏం జరిగింది ఆ పంచాయతీ అందరికీ తెలిసిందే. సేమ్ టాపిక్ మళ్ళీ మాట్లాడుతున్నారు. మనం మాట్లాడేది తెలియదండి, తెలుసు. అబద్ధాలు ప్రచారం చేస్తారు. మళ్ళీ మాట్లాడిందే మాట్లాడతా అంటే మేమేం చేయలేదు. లేదండి, మాట్లాడు కాదు, చెప్తా వినండి. ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పినప్పుడు నేను నిజాలు చెప్పాలి. నన్ను నిజాలు చెప్పని వాళ్ళు కదా. అదే అండి, ఇప్పుడు ఆయన మాట్లాడింది ఇప్పుడు కృష్ణా వాటర్ గురించి అందరికీ తెలిసిందే ఆ వివాదం. ఓకే సరే, మీరు చెప్పండి. ఓకే రవి గారు ఆయన చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. నన్ను చెప్పనివ్వండి. ఎందుకంటే 2014లో ఏదైతే రాష్ట్రం ఏర్పడ్డదో 2015లో పిలిచినప్పుడు టెంపరీ మెజర్స్ మీద ఏదైతే వాస్తవంగా ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం పాత లెక్కల ప్రకారం ఇస్తున్నామని చెప్పి ఏదైతే 299 అదే విధంగా ఏదైతే 2000 అంటే వాస్తవంగా ఏంటంటే 2015లో తీర్పు మొత్తం పర్మనెంట్ తీర్పు కాదు, అది కూడా చదివి వినిపిస్తాయి. ఎందుకంటే ఆ టెంపరీ మెజర్స్ మీద ఏదైతే 299 అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు 512 కేటాయించారు. అది ఓన్లీ టెంపరీ మెజర్స్. దానికి విద్యాసాగర్ రావు గారు హాజరయ్యి వాస్తవంగా ఎందుకంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒక 2 years పొడిగించింది కాబట్టి ఆ 2 years లో రిపోర్ట్ వస్తుంది కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ అవార్డు ఉంటుంది కాబట్టి ఫైనల్ అవార్డు వచ్చిన తర్వాత మనకు మొత్తానికి ఇప్పుడు 4 రాష్ట్రాలు, ఇప్పుడు 3 రాష్ట్రాలు, ఇప్పుడు 4 రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మనకి ఇస్తా అని చెప్పారు కాబట్టి దాని గురించి మనం వెయిట్ చేస్తున్నాం. కానీ అది పెండింగ్ లో ఉన్నది. అదే విధంగా ఏదైతే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడిన మిత్రుడు వాస్తవంగా పచ్చాబద్దాలు. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే పేజ్ 3 ఉంటుందండి. పేజ్ 3లో ఓన్లీ 2 kilometers అవుతే 30 టీఎంసీల వాటర్ అందులో స్టోర్ చేయొచ్చు. ఇది వాస్తవము. ఇంకోటి ఏంటంటే అన్ని వాస్తవంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అన్ని రెడీగా ఉన్నాయి. రిజర్వాయర్ రెడీగా ఉన్నాయి, పంప్ హౌస్ రెడీగా ఉన్నాయి, అదే విధంగా టన్నెల్స్ రెడీగా ఉన్నాయి. వాస్తవంగా మేము మోటార్లు కూడా ఆన్ చేసి 4 టీఎంసీల స్టోర్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవంగా 30 ఏళ్ల పరిపాలనలో ఏదైతే కృష్ణా మీద తీవ్ర అన్యాయం చేసింది. ఎందుకంటే కల్వకుర్తి నెట్టంపాడు విషయంలో వీళ్ళు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే 30 ఏళ్ల పాలలో 13,000 ఎకరాలకు వీళ్ళు నీళ్లు అందిస్తే మేము 2014 వచ్చిన తర్వాత ఏదైతే 2,600 రూపాయలు 2,600 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 3,07,000 ఎకరాలకు నీళ్లు అందించినాం. అదే విధంగా నెట్టెంపాడు 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 2,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే ఒక నిమిషం ఆగండి. నేను రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక నిమిషం అయిపోయిందండి. రామ్మూర్తి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను అప్పటి నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడాలి.
నాయకుని చెప్తున్నా, బీజేపీ గారు, కాదు, please దేశం రేవన్న ఆగే నువ్వు ఆగు, ఎందుకంటే చెప్తాను. Please conclude your point అండి, రామ్మూర్తి గారు. లాస్ట్ 2 పాయింట్స్ అండి, లాస్ట్ 2 పాయింట్స్. నెట్టెంపాటు సంబంధించి 9 ఏళ్లలో ఏదైతే 2000 ఎకరాలకు వీళ్ళు నీళ్ళు అందిస్తే మేము వచ్చిన తర్వాత 1,42,000 ఎకరాలకు మేము నీళ్ళు అందించాం. అదే విధంగా భీమా 9 ఏళ్ల వీళ్ళ పరిపాలనలో 12,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తే మేము 1,58,000 ఎకరాలకు నీళ్ళు అందించాం. అదే విధంగా కోయిల్ సాగర్ వీళ్ళు వచ్చినాక వీళ్ళ పరిపాలన 0, మేము వచ్చిన తర్వాత 38,250 చెప్తాను ఎకరాలకు నీళ్ళు అందించాం. అదే లాస్ట్ అండి, లాస్ట్ పార్ట్ ఏదైతే తుమ్మిళ్ళ లెఫ్ట్ ద్వారా దాదాపు 55,000 ఎకరాలు నీళ్ళు అందించాం. మొత్తం అయితే కృష్ణకు సంబంధించి 10 లక్షల ఎకరాలు నీళ్ళు అందించడం అండి. ఈ దుర్మార్గం 10 లక్షల ఎకరాలకి నీళ్ళు అందించిన వాళ్ళు ఎక్కడ? వీళ్ళు 1000 కూడా మంచి దాదాపు 1000 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి. శ్రీనివాస్ గారు, జితేందర్ గారు ప్లీజ్ ఈ నీళ్ళ గురించి అయితే మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. ఒక నిమిషం, మీరు కదా కరెక్షన్ అన్కరెక్షన్స్ ఇవన్నీ మనం తర్వాత చేసుకుందాం. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ టాపిక్ అంతా విన్నారు, చూస్తే అంతా లైక్ టాపిక్ అంతా డైవర్ట్ అయినట్టు అనిపించింది, కృష్ణ వాటర్స్ గురించి వెళ్ళింది. అది మన అందరికి తెలిసి మనం చాలాసార్లు ఈ అంశం కూడా చర్చల్లో పెట్టుకున్నాం. అసలు ఏంటి తప్పిదాలు ఏంటి, ఎవరిది ఏంటి అనేది అంతా మాట్లాడినాం. ఈ విషయం అంతా పక్కన పెట్టేద్దాం కాసేపు. అసలు ఈ విషయాన్ని కేసీఆర్ గురించి మాట్లాడితే గత వారం రోజులుగా పాలిటిక్స్ అన్ని కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, అసలు ఆయన అసెంబ్లీకి వస్తారని ఒకసారి మాట్లాడుతున్నారు, రారని చెప్పేసి అంటున్నారు. కేటీఆర్ హరీష్ రావు చాలని చెప్పేసి ఇలాంటి కమెంట్స్ కూడా వచ్చాయి. అండ్ కేటీఆర్ కూడా యాక్టివ్ అయిపోయారు, ఆయన కూడా దూషణలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగడం, కొడంగల్ నుంచి బహిరంగ సభ కేసీఆర్ పెట్టడం, ఇవన్నీ మాట్లాడుతుంటే బీజేపీ నుంచి 2 సైడ్స్, ఇందాక నేను రవి గారిని అడిగినప్పుడు కూడా మీరు విన్నారు. సో ఇవన్నీ ఒకసారి బేరీజ్ వేసుకుంటే తెలంగాణ పాలిటిక్స్ గురించి ఏం మాట్లాడతారు? మీ అనాలిసిస్ ఏంటి? మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడారు. ఇదంతా పొలిటికల్ బ్లేమ్ గేమ్ గా మారిపోతున్నది రోజు రోజుకి. నిన్న ఒక తీరుగుంటే ఈ రోజు ఒక తీరుగుంటే రేపు. అంటే బ్లేమ్ గేమ్ అనేది చాలా స్పీడ్ గా రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. లో ఏది కూడా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విషయం అయితే లేదు. అరే వాళ్ళ వ్యక్తిగత దూషణలు తప్ప ఇవాళ ప్రజలకు సంబంధించిన అంశాలు ఏ పార్టీ కూడా పెద్దగా ఎక్స్ప్రెస్ చేస్తున్నది లేదు, వాటిని పట్టించుకుంటున్న పరిస్థితి కూడా లేదు. ఈ బ్లేమ్ గేమ్ లో కాలక్షేపం అంటారు చూడండి, ఆ కాలక్షేపంగా జరిగిపోతుంది తప్ప వాట్ ఈజ్ వాట్ అనేది రాష్ట్రానికి సంబంధించి అయితే జరుగుతుందని అయితే నాకైతే అనిపించడం లేదు. సరే, ఇది మీడియాకు కూడా కావాల్సిన విషయాలే, మీడియా కూడా దాంతో కాలం గడుపుతున్న పరిస్థితి. ఇప్పుడు వాస్తవంగా మీరు అన్నారు ఇప్పుడు కొడంగల్ పోతుడు కేసీఆర్ గారని, ఇది పక్కా వార్తనా లీక్ వార్తనా తెలియదు మనకు. బహుశా లీక్ వార్తయే ఉండాలి. అఫీషియల్ గా బీఆర్ఎస్ పార్టీ చెప్పిందా లేదా మనకు తెలియదు. మీకు ఏమైనా తెలుసా మేడం? నిజమేనా? మనకి రామ్మూర్తి గారు క్లారిటీ ఇస్తారు దాని గురించి. మరి వెళ్తున్నారా, మాట్లాడుతున్నారు, ఉన్నదాన్ని మాట్లాడుతున్నాం. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే, పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం మాట్లాడతాం. ప్రజలు చూస్తున్నారు కదా. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు వచ్చిన మన గెస్ట్లకు కూడా వాళ్ళు పార్టీ తరఫున వచ్చారు, కానీ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు, అది లేదు. కానీ కొడంగల్ పోవడంలోని ఇంటెన్షన్ ఏంటి మనకు తెలుసు. సీరియస్ గా మాట్లాడుకున్న రెండు విషయాలు. ముఖ్యం కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తోలు తీస్తా అనే పదంతో స్టార్ట్ అయింది. దెన్ నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ సర్పంచ్ల సభ కూడా బహుశా అధికారికంగా ప్రభుత్వం తరఫున జరిగిందే, కానీ భాష మాట్లాడాల్సింది కాదు, ఆయన కూడా మాట్లాడిండు. ఈ సీరియస్నెస్ అదేంటి శ్రీనివాస్ గారు, అంతకుముందు కేసీఆర్ గారు అన్నయ్య కూడా మీరు మర్చిపోయారండి. ఎందుకంటే మేము స్టార్ట్ చేసాం కాదండి, కేసీఆర్ గారు చావాలనడం కరెక్ట్ కాదు కదా అండి. 1 minute నేను చెప్పేది ఏనండి, మీరు పూర్తి వింటే మీకు అర్థమవుతుంది. కేసీఆర్ స్టార్ట్ చేయలేదు అని నేను చెప్పలేదే, రీసెంట్ విషయం చెప్తున్నా. నేను 10 ఏళ్ల చరిత్ర చెప్తలేను, రీసెంట్ విషయం చెప్తున్నా. వచ్చిన తర్వాత 2 సార్లు 3 సార్లు కేసీఆర్ గారు మాట్లాడకండి. 3 రోజుల ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఒకటి, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక సభ గురించి ఒకటి, మొన్న ఒకటి, 3-4 సార్లు ఆయన బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. లాస్ట్ దానిలో ఆయనే మాట్లాడిన తర్వాత వీళ్ళేం మాట్లాడేది మనకు అర్థం. 10 ఏళ్ల చరిత్ర కాదు. 10 ఏళ్ల చరిత్ర చెప్పాలంటే మనం గంటలు కూడా సరిపోయింది. నేను 10 ఏళ్ల ముచ్చట చెప్పట్లేదండి, 10 రోజుల ముందే అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన 10 రోజుల ముందే. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు, సో ఏం చెప్తారు ఇప్పుడు? సరే, కొడంగల్లో మీటింగ్ ఒకటి, ఇంకొకటి అసెంబ్లీకి వస్తారని చెప్పేసి, సో ఇప్పటి నుంచి అయినా ఏమైనా మార్పు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా తెలంగాణ రాజకీయాల్లో? సిగ్నల్ లేదండి. ఐ కమ్ బ్యాక్ టు అండి. ఒక నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు. రవి గారు,
మీరేమనుకుంటున్నారు? సో ఇన్ కేస్ కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే, మీరు ఇందాక అన్నారు కదా, ఒకవేళ ఆయన వస్తే 100 days లో ఇవన్నీ చేసే వాళ్ళు, గట్టిగా క్వశ్చన్ చేసేవాళ్ళు అని చెప్పేసి, సో ఆ ప్లేస్ లో మీరు కూడా ఉన్నారు కదా, ఆ టైంలో మీరెందుకు గట్టిగా క్వశ్చన్ చేయలేదని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంటే, అండ్ ఇప్పుడు కేసీఆర్ రాబోతున్నారు కాబట్టి ఎలా ఉంటుందని అనుకోవచ్చు? వస్తారనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇంతకుముందు నేను పాజిటివ్ గా మాట్లాడితే తనకు అనుకూలంగా మలుచుకున్న రామ్మూర్తి మంచిది, రాజకీయాలు అట్లనే ఉండాలి కాదంటలేదు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా తెలుసా, 2 సంవత్సరాలు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డికి డీల్ వదిలినట్టున్నాడు. కొంచెం డీల్ వదిలి ఎంత దోచుకుంటూ దోచుకో, 2 సంవత్సరాల దాకా నీకు టైం, దాని తర్వాత నేను వస్తా మాట్లాడతానంటున్నాడు. 2 సంవత్సరాల దాకా డీల్కి ఆయన వదులుకున్నాడు. ఆయన దోచుకున్నంత దోచుకుని ఆయన పైన కేసులన్నీ కూడా సాగదీస్తా ఉన్నాడు. ఒక కేసును కూడా ఫైనల్ స్టేజ్ తీసుకుంటూ అవట్లేదు. ఇదే ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్. పట్టపాలు పడిపోయిన పుస్తే రాత్రికి దోస్తీ నడుస్తున్నట్టున్నది ఇద్దరి మధ్యలో. అందుకే 2 సంవత్సరాల నుంచి ఏం మాట్లాడలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కేసీఆర్ గారు 9.5 పెట్టుకోండి. అంతకుముందు ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఉద్యమంలో నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే మాటలు మాట్లాడారో, తెలంగాణ రాకన్నా ముందు తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ ఏ విధంగా అవుతుందో మాట్లాడారు. తెలంగాణకు ఏం తక్కువైందని మాట్లాడారు. ఏం తక్కువైందని మాట్లాడి కేవలం 60,000 కోట్ల అప్పుతో తెలంగాణ మొదలైతే దాన్ని 7 లక్షల కోట్ల అప్పు తీసుకొని పోయారు. సరే, ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఉందని అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మీ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ లో ప్రకటించింది కేవలం 3,50,000 కోట్ల అప్పు ఉన్నదని చెప్పేసి ఇప్పుడు మాట్లాడతారు. సరే, అప్పుడు ఉన్నటువంటి FRBM చట్టాలు వాటన్నిటిని కూడా తప్పించుకోవడానికి అనేక కార్పొరేషన్లు క్రియేట్ చేసి ఆ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తీసుకున్న సంగతి అవన్నీ తెలిసిందే. సరే, ఇప్పుడు ఆ స్పెసిఫిక్ క్వశ్చన్ కి పార్లమెంట్ లో ఆన్సర్ వచ్చింటే, అంటే నేను ఏమంటున్నా, గత 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు బంగారు తెలంగాణని అప్పుల తెలంగాణగా మార్చిన మాట వాస్తవమా కాదా? పోనీ దా ప్రశ్న వేస్తే మేము ఆస్తులు క్రియేట్ చేస్తామంటారు. మీరుంటే అది ఎవరున్నా కూడా ఆస్తులు క్రియేట్ చేస్తారు. బంగారు తెలంగాణ ధనిక రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉంటేనే చేస్తారా? ఎవరున్నా కూడా చేస్తారు. డబ్బు ఉన్నప్పుడు నేనున్నా కూడా చేస్తా, రామ్మూర్తి గారు ఉన్నా కూడా చేస్తారు. ఇవన్నీ దాంట్లో ఇప్పుడు వాళ్ళు గొప్ప ఏమున్నది దాంట్లో? కేంద్రం కూడా అప్పులు చేసింది కదా, కేంద్రం కూడా అప్పులు చేసింది మిత్రమా. గొప్ప ఏంటంటే అప్పులు లేకుండా ధనిక రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా ఉంచితే అప్పుడు గొప్ప ఉంటుండే. అప్పులు చేసి ఆస్తులు క్రియేట్ చేయడం అన్నప్పుడు దానిలో గొప్ప ఏమున్నదండి? ఎవరైనా చేస్తారు. దాంట్లో అప్పుల రాష్ట్రాన్ని ఇప్పుడు తీసుకుపోయి కాంగ్రెస్ చేతిలో పెట్టినాము, కాంగ్రెస్ చేయాలంటే కూడా వాళ్ళు కూడా ఇబ్బంది, తప్పేమున్నది. మరి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, మా దగ్గర లంకె ముందలు, ఇక్కడ ప్రభుత్వంలో లంకె ముందలు ఉన్నాయనుకున్న లంకె ముందలు కాదు, మొత్తం అప్పుల బిందెలే ఉన్నాయి. మాకు మేము ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అని చెప్పేసి అన్నట్టుగా చూస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. దాన్ని కూడా ఇప్పుడు వీటన్నిటికీ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రికి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందని కేసీఆర్ గారు 2 సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదేమో అనిపిస్తున్నది. మరి ఇప్పుడు ఈ విషయం కూడా రామ్మూర్తి గారు గొప్పగా ఒప్పుకుంటారా? రవి గారు ఒక నిమిషం అండి, మళ్ళీ జాయిన్ అయ్యారు శ్రీనివాస్ గారు. ఎవరికి క్రెడిట్ కాదు, ఏ పార్టీకి క్రెడిట్ కాదు, ఏ నాయకుడికి క్రెడిట్ కాదు, ప్రజలకు మంచి జరిగేదేమో అనే ఉద్దేశంతో మాట్లాడిందని మంచి పాయింట్ చెప్పారు. నేను మళ్ళీ ఒక నిమిషం రవి గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యు. ఒక నిమిషం, శ్రీనివాస్ గారి పాయింట్ వినలేదు మనము. ప్రాజెక్టుల గురించి మాట్లాడారు రామ్మూర్తి గారు. ప్రాజెక్టులు మీరు ఎప్పుడండి స్టార్ట్ చేసింది? 2023లో ఎలక్షన్ జరుగుతాయని తెలిసి 2023 జనవరిలో ఏది 2 కిలోమీటర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేస్తే కంప్లీట్ అవుతాయండి? అది కూడా ఆధారగా స్టార్ట్ చేస్తే అయినాయా? కంప్లీట్ అయినాయి. 2 కిలోమీటర్లు కాదండి మీకు. మీరు పాలమూరు రంగారెడ్డి వాళ్ళు మీరు మేము చెప్పిన లెక్కలు తప్ప అండి? ఇప్పుడు ఒక్క నిమిషం వాడు రవి గారు, నేను కొన్ని లక్షల ఎకరాల ముచ్చట చెప్పిన, ఒక్కటి తప్ప అండి? ఏంటండి ఎందుకంటే నీకు కళ్ళ ముందున్న విషయాలు కాదే. కాంగ్రెస్ అంటే అబద్ధాలు ఆడతారు. కాంగ్రెస్ నేను ఒక మాట చెప్తాను ఒకసారి నమ్ము, నేను అనవసరంగా మాట్లాడు. నేను ఆ ప్రాజెక్ట్ మీరు చెప్పింది కంప్లీట్ చేస్తామని చెప్తున్న ప్రాజెక్ట్ ఎప్పుడు చేశారు తెలుసా? 2023 జనవరిలో స్టార్ట్ చేసారు. ఆ పెండింగ్ పనులు అప్పుడు మేము ప్రెషర్ పెడితే, మేము ప్రశ్నిస్తూ ఉంటే, కంటిన్యూగా మీ పైన దాడి చేస్తా ఉంటే అప్పుడు స్టార్ట్ చేసారు. ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ మేము వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టాము. ఎప్పుడు కట్టామన్నది కాదు, పెండింగ్ పనులు కొంచెం ఉంటే దాన్ని అంత ముందు 2014 నుంచి మొదలవ్వకుండా వచ్చింది, మధ్యలో పెండింగ్ ఉంటే దాన్ని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసినాం. అది ఎట్లా మాట్లాడతావా? మీరన్నా 200 లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళు, కేంద్రము 200 లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. రామ్మూర్తి గారు రవి గారు ఒక్క నిమిషం అండి. అప్పుల విషయం గురించి అంటే ఏ రాష్ట్రం ఇక్కడ ఎవరు తక్కువ, అందరు అప్పులు చేసి వెళ్తున్న వాళ్ళే. ఒక నిమిషం అండి రవి గారు ఒక నిమిషం, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాలి. 30 సెకండ్స్. కల్వకుర్తికి మీరు ఇంతవరకు ఏం డబ్బులు ఇల్లే, దాన్ని కంప్లీట్ చేసి దాన్ని ముట్టుకోలేదు.
నెట్టంపాడు ముట్టుకోలే. పాలమూరు రంగారెడ్డి లాస్ట్ మూమెంట్ లో పెట్టి అది సగం పూర్తి అసంపూర్తిగా ఉన్నదని ఇప్పుడే చెప్పిన అయిపోయింది. 2600 కోట్లు కేటాయించినాం. 2600 కోట్లు కేటాయించినాం. ఒక్క నిమిషం అండి, తప్పులు మాట్లాడద్దండి. 2600 కోట్లు కేటాయించినాం. 2600 కోట్లు కేటాయించినాం. అన్ని అబద్ధాలు ఆడితే ఎట్లా అండి? నేను నిరూపిస్తున్నా. నీ దగ్గర పేపర్ చూస్తూ ఒక్క పైసా పెట్టలేదండి. ఒక్క పైసా పెట్టేదే 3,07,000 ఎకరాల నీళ్లు మారుతాయి. అబద్ధాలు మాట్లాడకండి. కాంగ్రెస్ కడవకప్ప బ్రదర్, కాంగ్రెస్ కడవకప్ప ఎందుకు ఇవ్వతా? అరే 2,700 కోట్లు, అరే క్లియర్ చెప్తున్నా. 3,07,000 ఎకరాలకు ఏదైతే కల్వకుర్తి నుంచి నీళ్ళు అందించినావు. ఒక్క పైసా పెట్టేదే 3,00,000 ఎకరాలు. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. తప్పండి, కాదండి, మాట్లాడేది వాస్తవాలు మాట్లాడాలి. రామూర్తి గారు పర్సనల్ గా వద్దు, మీరు కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి, ఇవన్నీ వద్దు. ఒకవేళ కప్పుకున్న లేదండి, మరి ఎందుకు మాట్లాడుతున్నాను? ఒక్క పైసా పెట్టాలంటే 2,700 రైట్ రైట్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ప్లీజ్, రవి గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ప్లీజ్ వెయిట్ అండి, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. లేదు మీరు మాట్లాడినప్పుడల్లా మళ్ళీ రామూర్తి గారు ఇంటర్వ్యూ అవుతున్నారు. ప్లీజ్ వెయిట్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీకు ఇద్దరికి ఇచ్చాను నేను 30 minutes ఇచ్చాను, 30 seconds ఇచ్చాను. ప్లీజ్ వెయిట్ ఒక్క నిమిషం. 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి నుంచి నీళ్ళు అందించిన 13,000 నుంచి 3,00,000 వరకు ఎట్లా వచ్చింది? ఒక్క నిమిషం ఆగండి రామూర్తి గారు ప్లీజ్ వెయిట్. శ్రీనివాస్ గారు ఒక నిమిషం అండి, ఆయన మాట్లాడివ్వండి. రవి గారు నెక్స్ట్ మీ టర్న్ లో మాట్లాడొచ్చు. అన్మ్యూట్ చేసుకున్నారా? మాట్లాడండి. కాంగ్రెస్ కి అనుకూలంగా మాట్లాడడం. ఆగండి సార్, ఆగండి. ఒక్క నిమిషం అండి, మాట్లాడుతున్నా. నేను కూడా పాయింట్ మాట్లాడినా. 2,700 కోట్లు పెట్టామని చెప్తున్నా క్లియర్ గా. 3,00,000 ఎకరాలు నీళ్ళు అందించినామని చెప్తున్నా. రామూర్తి గారు మీరెన్ని అప్పులు చేశారో వాళ్ళెన్ని అప్పులు చేశారో అన్ని క్లియర్ గా క్లారిటీ ఉంది. మీరు మళ్ళీ దాని గురించి చెప్పిన టైం వేస్ట్. ఒక నిమిషం శ్రీనివాస్ గారు. ఇప్పుడు వీళ్ళు అన్ని లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదండి. మేము ఇన్ని పెట్టినాము, వాళ్ళు అది చేసిండ్రు, వీళ్ళు ఏంది, అది ఏమొచ్చేది ఉంది? ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? ఇంతసేపు మీరు మాట్లాడేది కానీ వినే వాళ్ళకి మాత్రం ఏమీ అర్థం కాని పరిస్థితి. తెలంగాణ కన్నీళ్లు తోడడానికి నీళ్ళు వస్తే అవసరం లేదా? తెలంగాణ కన్నీళ్ళని తుడిచి నీళ్ళు తీసుకొస్తే అవసరం అర్థం చేసుకోవట్లేదు. యాక్చువల్ గా మీరు అసలు కంటెంట్ అర్థం చేసుకోవట్లేదు. నీళ్ల గురించి మీరు అన్నది నీళ్ళు అనేది కరెక్ట్ కాదు. ఈ టైంలో మనం మాట్లాడుతుంది ఏంటంటే ఇన్ కేస్ అసెంబ్లీలో ఏం మాట్లాడాలి ఇంపార్టెంట్. శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరా ఆయన యాంకరు, ఆయన చెప్తుండని మాట్లాడమని ఆయనకు వెటకారం ఏం లేదండి. మీరు చాలా డిస్టర్బ్ వస్తుంది మీ దగ్గర. వెటకారం గిట్లా మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడతా. నిమిషం మీరు అప్పటి నుంచి ప్లీజ్ అట్లా రెచ్చగొట్టే దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఆయన టైంలో ఆయన మాట్లాడనివ్వండి, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను నెక్స్ట్. రామూర్తి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒకటి మేడం, ఇక్కడ బేసికల్ గా ఇప్పుడు కొడంగల్ కు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనేది మనకు మేజర్ వార్త. ఆయన ఎందుకు వస్తుండు, ఏం మాట్లాడుతుండు, ఆయన ఏం చెప్తాడో మనం వినాలి కదా. వీళ్ళు అది జరగలేదు, జరిగే అవకాశం ఉందని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఓవరాల్ గా చూస్తే మనం వాటర్ మీదనే ఆయన మాట్లాడవచ్చు అనేది ఒకటి. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కొడంగల్, అక్కడ పొలిటికల్ రైవలరీ, నేను వెళ్ళిన అతని ఊరికి నేను మాట్లాడినా అనేది కేసీఆర్ గారు చెప్పుకుంటారు. ఆయన కూడా పోతాడు, తప్పేం లేదు, పోవడం తప్పని ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మేజర్ గా కృష్ణా వాటర్ మీదనే ఇప్పుడు నడుస్తున్నది ఫైట్. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్యలో బీజేపీ కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. సొంతంగా బీజేపీ ఇన్వాల్వ్ అయితలేదు, మధ్యలో అవుతుంది. ఆ పార్టీ ఏందో తెలియదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కృష్ణా వాటర్ లో మనకు అలాంటి ఇప్పుడు మిత్రుడు చెప్పిండు, బీఆర్ఎస్ మిత్రుడు 299 టీఎంసీ అలాట్ అయింది, వాస్తవమే. ఎట్లా జరిగింది అనేది ఆయన కొంచెం చెప్పబోయింది, కానీ ఇంకా క్లారిటీగా చెప్పాలి. ఎందుకంటే బైఫర్కేట్, ఇప్పుడు రాష్ట్రం బైఫర్కేట్ అయిన రోజు మన దగ్గర ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, అవతల వైపు ఎన్ని ఉన్నాయి, కేసు మీద వాళ్ళు డివైడ్ చేసి ఇచ్చారు. 299 కి ఎందుకు ఒప్పుకున్నాడు కేసీఆర్ అని కాంగ్రెస్ మాట్లాడొచ్చు, బీజేపీ మాట్లాడొచ్చు, మనం మాట్లాడొచ్చు. వాళ్ళు ఉన్నా కానీ అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే
మన దగ్గర ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి అలాట్ అయిన వాటర్ 299 ఉంటే అంతకు మించి చేయలేరు కదా. దాన్ని మనం ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ మనం 500 చిల్లర టీఎంసీలు డిమాండ్ చేస్తున్నాం. కృష్ణాలో 500 చిల్లర కెపాసిటీ ప్రాజెక్టులు ప్రమోట్ అయ్యి మనం కట్టుకున్నవి ఉంటే డెఫినెట్ గా మనకే వస్తాయి. మన దగ్గర ఏంటంటే ప్రిపరేషన్ లేదు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, విమర్శించుకోవడాలు తప్ప మన దగ్గర కెపాసిటీ ఏముంది? ఇంతవరకు మనం 500 టీఎంసీ అబో కెపాసిటీ ప్రాజెక్టులు ఎందుకు కట్టుకోలేకపోయినాం కృష్ణా మీద? అది మనం ఆలోచన చేయాలి. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిండు సుదీర్ఘంగా. ఆయన కాలంలో చాలా వరకు జరగాలి. 299 ఎందుకు ఒప్పుకొని వచ్చిండో అనేది నేను క్వశ్చన్ చేయాలి. కానీ 400 టీఎంసీ వరకు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు అనేది నేను అడుగుతా. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని కూడా నేనే అదే అడుగుతా. ఏమడుగుతా? ఈ విమర్శలు కాదు. గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోయిన 4 పెండింగ్ ప్రాజెక్టులు కేసీఆర్ కంప్లీట్ చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆయన కంప్లీట్ చేస్తలేడు. పాలమూరు మీద మాత్రం 2 పార్టీలు రుల్లి పెట్టుకుంటున్నాయి. ఇది చూస్తున్నారు ప్రజలు తప్ప మేము దీన్ని ఖచ్చితంగా ఇన్ని ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేస్తాం, అలాటెడ్ వాటర్ని పెంచుకుంటాం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రాబోయే కాలంలో ఇచ్చే తీర్పులో మనకి ఇంకా కెపాసిటీలు పెరిగే రకంగా చూసుకుంటాం అనే దాంట్లో ఎవరు లేరు. ఏ పార్టీ లేదు. ఈవెన్ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఈవెన్ బీజేపీ కానీ ఎవరు లేరు. సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్న పరిస్థితి 3 పార్టీలు కూడా. ఎవరేం మైలేజ్ తీసుకుంటున్న పరిస్థితి కాదు. ఎవ్రీ పార్టీ గోయింగ్ టు సెల్ఫ్ గోల్. అది జరుగుతున్నది. ఇప్పుడు నిజమే, గతంలో మన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొన్ని మనకు అనుమానాలు వచ్చినాయి. వాస్తవంగా అక్కడ జగన్ ముఖ్యమంత్రి ఉండే ఆ కాలంలో కాళేశ్వరం మీదే కేసీఆర్ దృష్టి పెట్టింది తప్ప కృష్ణా మీద దృష్టి పెట్టలేదు కదా. 3 years లో కంప్లీట్ చేస్తామన్నాడు. కాళేశ్వరం కంప్లీట్ అయిందన్నాడు. అది ఇన్కంప్లీటే ఉంది ఇప్పటికీ. అయినా కూడా దాని మీద ఫోకస్ పెట్టిండు తప్ప ఇది డిస్ప్యూట్స్ ఉన్న పరిస్థితి మనకు గోదావరి మీద తెలంగాణకు డిస్ప్యూట్స్ లేవండి. ఓన్లీ కృష్ణా మీదనే డిస్ప్యూట్స్ ఉన్నాయి. అక్కడనే మనం ప్రాజెక్టులు చాలా మేరకు చేపట్టి వాటర్ను వాడుకునే పరిస్థితిని పెంచుకొని ఉండాలి. ఎందుకు అని అంటే మనది పీఠభూమి, దక్కన్ పీఠభూమి. మనకి గ్రావిటీ వాటర్ చాలా అవకాశాలు తక్కువ. లిఫ్టులు తప్ప ఇంకేం లేదు. లిఫ్టులు చేసే ప్రాజెక్టులు కట్టాలంటే చాలా టైం పడుతుంది. మనకు చాలా టైం పడుతుంది. అదే నీకు ఆంధ్రాకు పోతే గ్రావిటీ ఉన్న ప్రాంతం టకా వాళ్ళు 1, 2, 3 years లో కంప్లీట్ చేసుకుంటారు. మనకు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రొలాంగ్ గా జరిగే ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు. ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు ఎలాగూ చేయలేదు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. కేసీఆర్ వచ్చినాక కూడా దాన్ని నెగ్లిజెన్స్ చేశారు. కాబట్టి మనకి ఇవాళ పరిస్థితి ఇది ఉంది. 200 ఇంకొకటి మేడం, 299 టీఎంసీలను కూడా మనకు అలాటెడ్ వాటర్ ను కూడా వాడుకుంటలేము. ఇవ్వాలని కూడా 110, 111 వాడుతుంది. మిగతావి మాత్రం వదిలిపోతున్నాయి కదా. అవతలోడు ఎక్కువ వాడుకుంటున్న మాట వాస్తవం. ఎక్కువ వాడుకోవద్దని చెప్పుదాం. మిగిలిన నీళ్ళని మనం ఏం చేస్తామో మన దగ్గర జవాబు ఉందా? ఇట్ ఈస్ కామన్ సెన్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ కి సెన్స్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? కొట్లాట కాదండి. నువ్వు కృష్ణా రివర్ మీద నువ్వు ఎన్ని ప్రాజెక్టులు అతి త్వరగా కట్టగలుగుతావు, దానివల్ల తెలంగాణకు లాభం తప్ప తిట్టుకోవడాలు, విమర్శించుకోవడాల వల్ల తెలంగాణకు వచ్చేది ఏం లేదు. వాళ్ళిద్దరు రాజకీయంగా బతకొచ్చు. ఇంకొక విషయం, ఇక్కడ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. బీజేపీ సొంతంగా మాట్లాడుతున్నది లేదు. ఏదో పార్టీ మాట్లాడితే దానికి టేలెంట్ గా మాట్లాడుతుంది బీజేపీ. ఓన్ ఎందుకు మాట్లాడదండి? 2 పార్టీలను ఉతికి పారేసేంత కెపాసిటీ, అర్హత బీజేపీకి ఉంది. నో డౌట్. రేవంత్ మాట్లాడిన తర్వాత బండి సంజయ్ ఎందుకు మాట్లాడాలండి? బండి సంజయ్ మొదలు మాట్లాడాలి. ఆ కామన్ సెన్స్ ఆ పార్టీ కూడా పెరగాలి. వై నాట్? వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించుకున్నారు. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. 3వ పార్టీగా వీక్ అవకాశం ఉండగా ఇంకెవరు మాట్లాడిన తర్వాత మీరేదండి మాట్లాడేది? స్టేట్ ఫైట్ చేయాల్సిన బీజేపీ కూడా చాలా తప్పులు ఉన్నాయి ఇలా. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆటాడుకుంటున్నాయి. నో డౌట్. బ్లేమ్ గేమ్ వాళ్ళు స్వతహాగా చేసుకుంటున్నారు. మీరు ఎందుకంటే టైలెంట్ గా పోవడం? మీరు ఓన్గా చేయాలి. అది అప్పుడే ఆ 2 పార్టీల యొక్క వ్యవహారం బయటపడుతుంది కదా. కృష్ణా మీద బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, రేపు మీరేం చేయబోతారో చెప్పాలి. బీజేపీ కూడా దాని బాధ్యత ఉంది. ఇక్కడ 20 మంది ఎంపీలు గెలిచారు. కేంద్రంలో ఉంది. డిపిఆర్లు ఇస్తారు. డిపిఆర్లు ప్రమోట్ చేస్తారు. పర్మిషన్లు ఇచ్చేయండి కేంద్రమే. కాబట్టి మేం చేస్తామని ధైర్యంగా చెప్పగలగాలి వాళ్ళు. కానీ ఇంకెవరి కోసం మాట్లాడాల్సిన అవసరం లేదండి. వాస్తవం. ఇప్పుడు బీఆర్ఎస్ అంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మాట్లాడుతుంది. కాంగ్రెస్ అంటుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటుంది.
ఈ బ్లేమ్ గేమ్లు ఎంతకాలం నడుపుతారండి? ఓన్ గా బీజేపీ రాజకీయాలు నడపలేదా? దద్దమ్మరా ఎందుకు 15 మందిని గెలిపించుకున్నారు తెలంగాణ ప్రజలు? తెలంగాణ తరఫున పోరాడడానికి, గత ప్రభుత్వాల తప్పిదాలను చూపెట్టడానికి, మేము సరి చేస్తామని చెప్పడానికి ఆ పార్టీని అనుకున్నారు. ఆ విషయాన్ని బీజేపీ మర్చిపోయింది. ఎవరో మాట్లాడితే దాని తర్వాత మాట్లాడడం అనేది అది ఘోర తప్పిదం బీజేపీ. నేను చెప్తున్నా, ఇవాళ నిజంగానే కృష్ణా మీద కమిట్మెంట్ ఉంటే, ఈ 3 పార్టీల కమిట్మెంట్ ఉంటే 299 వాడుకునేంత కెపాసిటీ అయిన ప్రాజెక్టులను కట్టండి. ప్రాజెక్టు కట్టకుండా మనం ఇంత అలాట్ అయింది, అంత అలాట్ అయింది, ఇది ఏం లాభం అండి? అది చెప్తే లెక్కలు చెప్తే రాదండి. లెక్కలు చెప్తే రాదు. మన డిమాండ్ తెలంగాణ కృష్ణాలో 500 పైచిల్కు ఉన్నప్పుడు 500 పైచిల్కు కెపాసిటీ ప్రాజెక్టులు కట్టుకున్నాక మాట్లాడాలి. మనం కట్టనే లేదు. మనం అది ఏడబెడతాం నీళ్లు 500 టీఎంసీలు తీసుకుపోయి ఎక్కడ నాకు ఒక్క 3 నిమిషాలు టైం ఉండాలి. కాబట్టి ఇక్కడ 2-3 నిమిషాలు చెప్తున్నా, తెలంగాణ ఇంట్రెస్ట్ లో చెప్తున్నా, ఒక తెలంగాణ వాదిగా చెప్తున్నా నేను. కృష్ణా మీద, ప్రాజెక్టుల మీద ప్రతి పార్టీ కూడా దృష్టి పెట్టాలి. ఈ బ్లేమ్ గేమ్ తోటి ఏం వచ్చేది లేదు. ఓకే అండి, మంచి పాయింట్ చెప్పారు శ్రీనివాస్ గారు. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వాస్తవమే, ఆలోచింపజేసేలాగానే ఉన్నాయి. పార్టీ నుంచి కేసీఆర్ హయాంలో ఆయన దొరకపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఒక నిమిషం అండి రామ్మూర్తి గారు, జితేందర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. కొన్ని రాజకీయాలతో ఏర్పడ్డ ప్రభుత్వాలే తప్ప నిజంగానే తెలంగాణ అస్తిత్వంతో ఏర్పడ్డాయని నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే అప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే అక్కడ రాయలసీమలో ఐ థింక్ మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, నేను మళ్ళీ వస్తానండి. జితేందర్ గారు చాలా పాయింట్స్ విన్నారు కాబట్టి మీ వర్షన్ ఏంటి? ఆయన ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు కదా, చెప్పండి. ఒకటండి, ఇప్పుడు సమస్య ఏంటంటే కేసీఆర్ గారు మొన్న ఏం మాట్లాడినరు, 6,05,00,000 ఎకరాలకు నీరు ఇచ్చినాం మేము అక్కడ అన్నాడు. దాని ప్రకారంగా చూస్తే 65 టీఎంసీలు వాడుకోలేకపోయాను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అనాలిసిస్ట్ చెప్పిన ప్రకారంగా కృష్ణా వాటర్ వాడుకోవడంలో పూర్తిగా 10 సంవత్సరాలు విఫలమైంది దీంట్లో. ఎందుకంటే రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, మనకు 2 నదులు ఉండగా కూడా మనకు తెలంగాణ చాలా దగాపడ్డది. వాస్తవంగా ఆయన చెప్తున్నది వాస్తవం. ఇక్కడ లెక్కలున్నాయి. ఇక్కడ 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు కృష్ణాని, గోదావరిని సమాంతంగా వాడుకోవాల్సిన అవసరం ఉండే. మనకు ఇది వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం. మనం సరే హైదరాబాద్ లో ఐటీ అవి వస్తుండొచ్చు కానీ, కాబట్టి ఇందులో రాజకీయాలు కాకుండా దీంట్లో బీజేపీ పాత్ర చాలా ప్రముఖమైందండి. దీంట్లో వినాలి జర సోదరులు 2 నిమిషాలు, మీరంతా చాలా మాట్లాడి నాకు 2 నిమిషాలు ఇవ్వాలి. కాబట్టి దీంట్లో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిది డిపిఆర్ బ్యాక్ వచ్చేసింది. దాన్ని ఈ రోజు మళ్ళీ రీకన్సిడర్ చేపించి ఈ రోజు రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు. వారికి బాధ్యత లేదా? వారు ఎందుకు పట్టించుకోవట్లేదు? గడిచినటువంటి 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు మరి ఉన్నటువంటి 2 నదులు ఉన్నాయి, వాటర్ లేదు, మెట్ట ప్రాంతం మనది. మరి పక్కనున్నటువంటి వాళ్లకు విభజన హామీల కిందికి మరి అక్కడ ఒక ప్రాజెక్ట్ ని కట్టిస్తున్నారు. మన దగ్గర 1,00,000 కోట్లు తీసుకురావచ్చు కదా, అన్ని పద్దుల మీద వాళ్ళకు అవకాశం ఇచ్చింది కదా. మరి అదే విధంగా నేను కోరేది ఏంటంటే, ఇక్కడ రాష్ట్రంలో 8 మంది ఎంపీలలో 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ 10 సంవత్సరాలల్లా ఏ ఒక్క కోణాలో కూడా బీజేపీ ఎందుకు వాళ్ళు ఆలోచన చేస్తలేరు? ప్రాంతం పైన వాళ్ళకు ప్రేమ లేదా? ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు. వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఒక పార్టీల పరంగా కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ కాదు. మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ రోజు 2 రాష్ట్రాలని విడగొట్టుకున్నప్పుడు ప్రతి వ్యక్తిపై బాధ్యత ఉంది దీంట్లో. కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినటువంటి డిపిఆర్ ని ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు చేయాల్సిన గురుతరమైన బాధ్యత ఉంది. ఇక్కడ వాళ్ళు చేయాలి. దీన్ని ఎక్కడ కూడా బాధ్యత లేనట్టుగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్రంలో. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు సన్న బియ్యం ఇవ్వగలిగినాం. 3,20,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాము. మరి అదే విధంగా ఈ రోజు రైతులకు దాదాపుగా 20,000 రుణమాఫీ చేస్తున్నాం. మరి 12,000 రైతు బంధు ఇస్తున్నాము, 500 రూపాయల మనకు ఇవి వడ్లకు బోనస్ ఇస్తున్నాము. ఇలా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాలల్లా 6,500 కోట్ల రూపాయలు మరి వడ్డీకే వెళ్ళిపోతుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి 18,500 కోట్లలో మరి చాలా పెండింగ్ బిల్లులు మరి పెట్టేసి వెళ్ళిపోయారు రాష్ట్ర ప్రభుత్వం మీద. ఒకవైపు అప్పులు తీర్చుకుంటూ, ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. దీనికి అనుగుణంగా
కేంద్రం వైపు నేను ఒక్కటే చెప్తున్నాను, బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు ఇద్దరు మంత్రులు. కనీసం రాష్ట్రం మీద వాళ్ళకు ప్రేమ ఉండాలి, వాళ్ళు చెయ్యాలి. కనీసం 1 లక్ష కోట్లు తీసుకురాగలిగితే కృష్ణా గోదావరి నదుల మీద ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవచ్చు. 50,000 కోట్లు తెచ్చినా కూడా 2 వైపుల ప్రాజెక్టులు పూర్తయితాయి. వారికి రాష్ట్రం మీద ఏ మాత్రం వారికి ప్రేమనే లేదు. కనీసం రాష్ట్ర విషయంలో ప్రేమ ఉండాలి. ఫైనల్ కమెంట్స్ అండి, 2 minutes పాయింట్స్ అన్ని కంక్లూడ్ చేయండి. మళ్ళీ రామూర్తి గారి దగ్గరికి. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు వాళ్ళ గురుతరమైన బాధ్యత ఉంది. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది, చేయాలి వాళ్ళు. రవి గారు చెప్పండి. జితేందర్ గారు చెప్పే కంక్లూజన్ పాయింట్ అంటే కేంద్ర మంత్రులకు బాధ్యత లేదని చెప్తున్నారు. కేంద్ర మంత్రులకు చాలా బాధ్యత ఉన్నది. ఇప్పటికే కిషన్ రెడ్డి బాధ్యత సోదరా ఏమీ లేదు. గడిచినటువంటి 12 సంవత్సరాలు ఏం చేసి చెప్పండి. జితేందర్ గారు టైం లాస్ట్ వచ్చింది. ఆయన పాయింట్ క్లియర్ గా చెప్పనివ్వండి. ఒక నిమిషం ఆగండి. 10 సంవత్సరాలైనా మీరు మాట్లాడినప్పుడు ఆయన డిస్టర్బ్ చేయలేదు. మీరు ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన డిస్టర్బ్ చేయలేదు కదా. ఒక నిమిషం ఆగండి. మీరు కూడా సమయం తక్కువ ఉంది, క్లారిటీ తీసుకొనివ్వండి. ఒక నిమిషం రవి గారు, జితేందర్ గారు ప్లీజ్ వెయిట్. ఒక నిమిషం ఆగండి. రవి గారు, జితేందర్ గారు ఆగండి, చెప్పండి. నేను ఏమంటున్నా, డిపిఆర్ క్యాన్సిల్ చేశాను అంటున్నారు. డిపిఆర్ క్యాన్సిల్ చేయలే, ఒకటి వెనక్కి పంపిరు. బాధ్యత లేదా అంటున్నారు. బాధ్యత మాకున్నది, బాధ్యత మీకున్నది. డిపిఆర్ ని యాజ్ పర్ ప్రొసీడర్ కరెక్ట్ గా పంపించే బాధ్యత మీ పైన కూడా ఉన్నది. కేసీఆర్ సమయంలో అయ్యింది సోదరా. ఇది 2023 జూలైలో ఒక నిమిషం అండి జితేందర్ గారు, ఒక నిమిషం పాయింట్ మాట్లాడుతున్నారు. ఆయన రిటర్న్ ఎందుకు వచ్చిందంటే కూడా అందులో ఉన్న కరెక్షన్స్ కరెక్ట్ చేసి మీరు పంపిస్తే మళ్ళీ వాళ్ళు చూసుకుంటారు కదా. చెప్పండి రవి గారు. కేంద్ర మంత్రులు ఏం చేసింది ఈ రాష్ట్రానికి అని అంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఒకరే దాదాపు 56,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి పనుల వాల్యూ 56,000 కోట్ల రూపాయలు. లిస్ట్ చదవమంటే మొత్తం లిస్ట్ ఉంది, లిస్ట్ చదువుతాయి. అంత టైం సమయం ఉందా చెప్పండి. కేంద్రం నుంచి 56,000 కోట్ల రూపాయలు ఒక డబ్బా. జితేందర్ గారు ప్లీజ్ అండి, సమయం తక్కువ ఉంది, మిగిలిన వాళ్ళు మాట్లాడాలి. దయచేసి ప్లీజ్ ఆగండి. ఎస్ రవి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి దయచేసి. బండి సంజయ్ గారు ఇప్పటికే ఈ రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల వర్త్ ప్రాజెక్టులు తీసుకొచ్చిన పనులు నడుస్తా ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు కంప్లీట్ చేసినా చెప్తున్న 42,000 కోట్ల రూపాయల వర్క్లు కిషన్ రెడ్డి గారు కంప్లీట్ చేసిండు. ఇంకొక 10-12,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. పనులు నడుస్తా ఉన్నాయి. ఇక్కడ కూడా మేము పని మొదలు పెడితే ఒకసారి వాటి గురించి క్లారిటీ మొదలు పెడతాము. పని మేమే స్టార్ట్ చేస్తాము. క్లారిటీ ఇస్తాం, డాటాతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎప్పుడైనా నన్ను రమ్మంటారా, మీరు వస్తారో చెప్పండి జితేందర్ రెడ్డి గారు. ఒక నిమిషం అండి శ్రీనివాస్ గారు, మీ పాయింట్ ఏంటంటే డిపిఆర్ గురించి ఏదో అడుగుతున్నారు. ఒక నిమిషం ఆగండి. ఫైనల్ గా నేను మీతోనే కంక్లూడ్ చేస్తాను. రామూర్తి గారు మీతోనే కంక్లూడ్ చేస్తాను. ఎటువంటి సహకారం లేదు, నియామకాల విషయంలో ఎటువంటి జితేందర్ గారు మళ్ళీ మీరు అదే పాయింట్ మాట్లాడుతున్నారు. ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ఏదో అడుగుతున్నారు, అది అడగనివ్వకుండా మీరు ఇంటర్వ్యూ అవుతారు. ఒక నిమిషం ఆగండి జితేందర్ గారు, ఒక నిమిషం. శ్రీనివాస్ గారు ఒక పాయింట్ లో చెప్పండి. రామూర్తి గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మన బీజేపీ బ్రదర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆ డిపిఆర్ ఎందుకు ఆగింది అనేది డీటెయిల్ చెప్పబోయిండు. ఆయన ఏదో అడిగేసరికి ఆ మంత్రులు ఏం చేస్తున్నారు అనేది అక్కడ పోయింది. కానీ డిపిఆర్ డీటెయిల్ బ్రదర్ చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంది, ఆయన చెప్పాలి. ఆ విషయం తెలియాలి. ఇవన్నీ ఏంటండి ఆయన చెప్తారు. రవి గారు ఒకసారి డీటెయిల్ ఒక్కసారి చెప్పేసి నేను మీరు క్లోజ్ చేస్తే ఎందుకు ఆగింది చెప్తారు. ఒక నిమిషం ఆగండి. ఆయనకు అర్థమైంది మెసేజ్. ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ అయితే ఫాలో ఫాలో దానికి తగ్గట్టుగా, దాని నియమ నిబంధనలకు తగ్గట్టుగా లేదు, దీన్ని కరెక్ట్ చేసి పంపించండి అని చెప్పేసి రిటర్న్ పంపించారు. మొన్న దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ కూడా వెదినే శ్రీరామ్ గారు మా తెలంగాణ బీజేపీ పార్టీ ఆఫీస్ దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినారు. కావాలంటే దాన్ని రిఫర్ చేయండి. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, కేంద్రం పలానా ఈ పని చేస్తే బాగుండు, పలానా దీనికి నిధులు ఇస్తే బాగుండు అని చెప్పేసి ఎవరైనా వస్తే నాతో కలిసి రండి. మా మినిస్టర్స్ కిషన్ రెడ్డి గారి దగ్గరికి లేదా బండి సంజయ్ గారి దగ్గరికి లేదా వాళ్ళ ద్వారా ఇంకెవరికైనా కేంద్ర మంత్రులు వాళ్ళ ద్వారా వెళ్ళామంటే తీసుకెళ్తా. ఏ పని ఈ పని అయితే బాగుండు, ఈ రోడ్ అయితే బాగుండు, ఈ ప్రాజెక్ట్ అయితే బాగుండు, లేకపోతే ఇంకో పని అయితే బాగుండు అని చెప్పండి. ఖచ్చితంగా దాన్ని గురుతర బాధ్యత లేదా ఇద్దరు ఎంపీ
ఒక్క నిమిషం. బాధ్యత లేదా? మధ్య లాస్ట్ రాకండి వచ్చి జితేందర్ గారు. ఇలా ఇంటర్వ్యూన్ కాకండి. జితేందర్ ఒక్క గారు, నిమిషం కొంచెం ఆగండి. ఫస్ట్ నుంచి ఏం వాళ్ళకు లక్ష చేస్తున్నారు నాకు కోట్లు అర్థం కాదు. తీసుకురామంటే జితేందర్ గారు ఆగండి. ఒక నిమిషం ఆగండి. ఒప్పించేసి 1 లక్ష కోట్లు తీసుకొస్తారు. ఇద్దరు ఆగండి. జితేందర్ గారు, జితేందర్ గారు, ఒక నిమిషం రామూర్తి గారు మీరు చెప్పకండి, నేను చెప్తాను. నేనున్నా, నా జాబే అది. ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు మీ పాయింట్ చెప్పండి. జితేందర్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. జితేందర్ గారు దయచేసి ఒక నిమిషం. మీరు ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సైలెంట్ గా ఉండి క్లోజ్ చేసే టైం కి మీరు రేస్ చేస్తారు వాయిస్. నాకు అర్థం కాదు. మీరు లాస్ట్ టైం లో వాయిస్ రేస్ చేస్తే ఎలా అండి? మిగిలిన వారు మాట్లాడాలి కదా. ఒక నిమిషం ఆగండి. నో నో నో, యూఆర్ వేస్టింగ్ టైం. లేదు, చాలా ఇంపార్టెంట్. మిగిలిన వాళ్ళు మాట్లాడాలి. మీరెంత ఇంపార్టెంట్, మిగిలిన వాళ్ళు అంతే ఇంపార్టెంట్ కదా. మీరు మీ పాయింట్ తీసుకున్నాక ఒక నిమిషం ఆగండి. మీరు ఒక నిమిషం ఆగండి. జితేందర్ గారు ప్లీజ్ వెయిట్. ఒక నిమిషం. జితేందర్ గారు, జితేందర్ గారు ప్లీజ్ మీరు ఆగాలి. మీరు ఆగాలి. మీరు పాయింట్ అంతా డీవియేట్ చేస్తున్నారు. అట్లా కాదు, కరెక్ట్ కాదు. ఒక నిమిషం పీసీఆర్ ఒకసారి జితేందర్ గారు మ్యూట్ చేయండి. టైం తక్కువ ఉంది. ఒక నిమిషం మీరు ఆగండి. మీరు ఆగండి. పీసీఆర్ మ్యూట్ చేయండి. రామూర్తి గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. ఎస్ రామూర్తి గారు. ఏమంటున్నా ఇప్పుడు ఏంటంటే ఏదైతే వాస్తవంగా ఏంటంటే కృష్ణా నీళ్లు కానీ గోదావరి నీళ్లు కానీ ఏదైతే సామర్థ్యం మీద ఆధారపడి నీటి పంపకాలు జరుగుతాయన్న అజ్ఞానానికి వాస్తవంగా మన జీటీవీ నుంచి సలాం చెప్తున్నా. అట్లా కాదండి. ఇప్పుడు ఏంటంటే వాస్తవాలు ఏంటంటే కృష్ణా నదిలో గాని గోదావరిలో గాని అదైతే ఎంత ప్రాంతంలో పారుతుందన్న దాని మీదనే ఏదైతే అక్కడ ఉన్న ప్రజల అవసరాలను బట్టి ఏదైతే పంపకాలు ఉంటాయి. అదే విధంగా ఏదైతే గోదావరిలో గాని కృష్ణాలో గోదావరిలో వాస్తవం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే 1486 టీఎంసీలు ఉండే. 1480 రైట్. నాది మ్యూట్ ఎందుకు పెడుతున్నారండి? ఇప్పుడు నేను చెప్పండి, నన్ను చెప్పని బరా 1 minute ఉందండి. ప్లీజ్ కంక్లూడ్ మీ పాయింట్. చెప్తున్నా. ఏదైనా కూడా వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ఏర్పడక ముందు 2014 ముందు గోదావరి మీద గాని కృష్ణా మీద గాని నీటి హక్కులు సాధించలేదు. మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టు కట్టినాం. ఏదైతే ఎస్ఆర్ఎస్పి తర్వాత ఏదైతే వాస్తవంగా సదర్మట్ ఎల్లంపల్లి తర్వాత ఏదైతే సుందిల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్, అటు గోదావరి మీద ఇటు కృష్ణ ఎడమ కాలువల విషయంలో కూడా పూర్తిగా ఎత్తిపోసినాం. అక్కడ 10 లక్షల ఎకరాలకు వివిధ కాలువల ద్వారా ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతున్న పథకాల ద్వారా అక్కడ నీళ్ళ 40 లక్షల ఎకరాల కోసం కట్టినాం. ఇంకా కూడా మా చేతికి వచ్చిన తర్వాత మిగిలిన ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తాం. 100% తెలంగాణ సమాజానికి మళ్ళీ గిఫ్ట్ గా అందిస్తాం. రైట్ అండి. రైట్ కాంగ్రెస్ పార్టీ. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా